యుద్ధమంటే మనకు వెంటనే గుర్తొచ్చేది గన్స్, బాంబులు, ట్యాంకులు, సైనికులు. కానీ ఇప్పటి ప్రపంచంలో అసలు ప్రమాదకరమైన యుద్ధాలు అలా కనిపించవు. ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ కాకుండానే దేశాలు ఒకదానిని ఒకటి బలహీనపరుస్తున్నాయి. ఈ యుద్ధాలకు ఒక పేరుంది, ఇన్విజిబుల్ వార్. ఇవి నీకు కనిపించకపోయినా మీ డబ్బు, మీ ఉద్యోగం, మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ వీడియోలో ఆ రహస్య యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఇన్విజిబుల్ వార్ అంటే దేశాలు నేరుగా యుద్ధం చేయకుండా పరోక్షంగా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించే పోరాటం. ఇందులో ఉపయోగించే ఆయుధాలు సాంప్రదాయ బాంబులు కావు. అవి డబ్బు, టెక్నాలజీ, ఇంధనం, సమాచారం. ఇవి కనిపించని ఆయుధాలు, కానీ వీటి ప్రభావం చాలా పెద్దది. ఒక దేశం తన కరెన్సీని బలహీనపరచడం ద్వారా లేదా ఇంధన సరఫరాలను నియంత్రించడం ద్వారా ప్రత్యర్థి దేశ ఆర్థిక వ్యవస్థను నేరుగా దెబ్బతీయగలదు. నంబర్ 1, కరెన్సీ యుద్ధం. ఈ అదృశ్య యుద్ధాలలో అత్యంత కీలకమైనది. ప్రపంచంలో ఎక్కువగా వాడే కరెన్సీ అమెరికన్ డాలర్. చాలా దేశాలు ఆయిల్ కొనుగోలు నుంచి అంతర్జాతీయ వ్యాపారం వరకు అన్నింటినీ డాలర్లోనే చేస్తాయి. ఈ విధంగా అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు చైనా తన యువాన్ కరెన్సీని అంతర్జాతీయంగా ప్రోత్సహిస్తోంది. రష్యా, ఇరాన్, వెనిజువేలా వంటి దేశాలు డాలర్కు బదులుగా యువాన్లో వ్యాపారం చేయడం మొదలుపెట్టాయి. ఇది డాలర్ ఆధిపత్యానికి పెద్ద సవాలు. ఇది కేవలం కరెన్సీ మార్పు మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా మార్చగల శక్తివంతమైన యుద్ధం. నంబర్ 2, టెక్నాలజీ యుద్ధం. ఇది మరో కీలక రంగం. నేడు ప్రపంచంలో అత్యంత కీలకమైన వస్తువు సెమీకండక్టర్ చిప్స్. TSMC వంటి కంపెనీలు ప్రపంచంలోని అత్యాధునిక చిప్స్ను తయారు చేస్తాయి. అమెరికా మరియు చైనా మధ్య టెక్నాలజీ రంగంలో తీవ్ర పోటీ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G నెట్వర్కులు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో వారే భవిష్యత్తును నిర్ణయిస్తారు. అమెరికా చైనాకు అత్యాధునిక చిప్ టెక్నాలజీ అమ్మకాలపై నిషేధాలు విధించింది. చైనా తన సొంత చిప్ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇది యుద్ధభూమిలో జరిగే పోరు కాదు, కానీ భవిష్యత్తును నిర్ణయించే నిశ్శబ్ద యుద్ధం. నంబర్ 3, ఇంధన యుద్ధం. ఇది కూడా అంతే ప్రమాదకరమైనది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గం హార్మూజ్ జలసంధి. ఈ ఒక్క చిన్న మార్గం ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా అవుతుంది. ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచంలోని ప్రతి దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది. యూరప్కు గ్యాస్ సరఫరా తగ్గడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రించే శక్తివంతమైన ఆయుధం. నంబర్ 4, ఇన్ఫర్మేషన్ వార్. ఈ రహస్య యుద్ధాలలో అత్యంత ప్రమాదకరమైనది. సోషల్ మీడియా ద్వారా ప్రజల అభిప్రాయాన్ని నియంత్రించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వార్లో భాగం. ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం నుంచి ప్రజలు ఏం నమ్మాలి, ఏం నమ్మకూడదు అనే విషయంలో ప్రభావం చూపించడం వరకు ఇది విస్తరించి ఉంది. బుల్లెట్లు ఒక దేశపు సైన్యాన్ని నాశనం చేస్తాయి, కానీ తప్పుడు సమాచారం ఒక దేశపు ప్రజల మనస్తత్వాన్నే మార్చేస్తుంది. ఈ అదృశ్య యుద్ధాలు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మీ జీతం, మీ ఉద్యోగం, మీ ఖర్చులు, మీ భవిష్యత్తు, ఇవన్నీ ఈ యుద్ధాలపై ఆధారపడి ఉన్నాయి. హార్మూజ్ జలసంధి మూసుకుపోతే మీరు కొనే పెట్రోల్ ధర పెరుగుతుంది. అమెరికా, చైనా టెక్నాలజీ పోటీ తీవ్రమైతే మీ ఫోన్, ల్యాప్టాప్ ధరలు పెరుగుతాయి. డాలర్ బలహీనపడితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వార్ మీ నమ్మకాలను, మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటి ప్రపంచంలో యుద్ధాలు కేవలం యుద్ధభూమిలోనే జరగవు. అవి ఎకానమీలో, టెక్నాలజీలో, ఇంధనంలో, సమాచారంలో జరుగుతున్నాయి. ఇవే ఇన్విజిబుల్ వార్స్. వీటిని అర్థం చేసుకొని వారు ఈ పోటీలో వెనకబడిపోతారు. వీటిని అర్థం చేసుకున్నవారు మాత్రమే భవిష్యత్తులో సురక్షితంగా ఉండగలరు. మీరు ఈ విషయాల గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఇన్విజిబుల్ వార్స్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.